మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం పేరు గోవిందకుండ అంటారు. గోవర్ధన పర్వత పరిక్రమల్లో అతి ముఖ్యమైనటువంటి స్థానము ఈ గోవిందకుండ. ఎందుకు ఈ గోవిందకుండ ఇంత ప్రసిద్ధమైంది అంటే, మనందరికీ తెలుసు గోవర్ధన పర్వతాన్ని శ్రీకృష్ణుడు పైకి లేపినప్పుడు ఇంద్రుడు ఒక భయంకరమైనటువంటి కుంభవృష్టిని కురిపించాడు. సంవర్తక అనేటువంటి మేఘాలు, అది ఎటువంటి మేఘాలంటే ప్రళయకాలంలో వచ్చేటటువంటి మేఘాలు. ఆ మేఘాలని ఇంద్రుడు తీసుకొచ్చి ఈ వ్రజభూమి మీద, ఈ గోవర్ధన పర్వతం మీద కురిపించడం జరిగింది. అయితే కృష్ణుడు గోవర్ధన వాసుల్ని రక్షించడానికి 7 రాత్రులు 7 పగళ్ళు చిటికెన వేలు మీద పైకి లేపడం జరిగింది. చిటికెన వేలు మీద. సో కాబట్టి మనం ఈ గోవర్ధన పర్వతంలో గోవిందకుండ దగ్గర ఉన్నప్పుడు ఈ గోవిందకుండ చూసినట్లయితే ఎలా ఉంది, ఈ గోవిందకుండ ఎలా అవతరించింది అంటే, ఇక్కడ కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు మొదట ఇంద్రుడికి ఏమీ అర్థం కాలేదు. అంటే తన సృష్టికర్త అన్నటువంటి భ్రమలో ఉన్నాడు. కానీ కృష్ణుడు దేవాది దేవుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోవడం మూలంగా ఆయనకేమీ అర్థం కాక ఈ బృందావనం మీద, గోపబాలకుల మీద, బ్రజవాసుల మీద కుంభవృష్టిని కురిపించాడు. కానీ కృష్ణుడు తన యొక్క శక్తితో ఆ గోవర్ధన పర్వతాన్ని ఎప్పుడైతే ఎత్తాడో 7 రోజులు ఆయన ఇంద్రుడు తన యొక్క నిజస్వరూపం ఏంటి, తన స్థాయి ఏమిటి తెలుసుకున్నాడు అన్నమాట. ఆ తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇంద్రుడు కృష్ణుడిని క్షమించమని ఒక సురభి ఆవుని తీసుకొచ్చి కృష్ణుడికి ప్రణామం ఆచరించడం జరిగింది. ఆ సురభి ఆవు యొక్క క్షీరాన్ని ఈ గోవర్ధన పర్వతానికి కృష్ణుడికి అభిషేకించడం జరిగింది. సో అభిషేకించిన తర్వాత ఆ పర్వతం మీద నుంచి వచ్చినటువంటి జలము ఏదైతే ఉందో అది పాలు, పెరుగు, మేగడగా మారిపోయి ఈ గోవిందకుండ అంతా నిండిపోయిందన్నమాట. పూర్వం పాలు, పెరుగుతో నిండి ఉండేది, ఇప్పుడు కలి ప్రభావం మూలంగా నీటితో నిండిపోయిందన్నమాట. సో ఇది ఇక్కడే గోవింద పట్టాభిషేకం జరిగింది. అంటే కృష్ణుడికి గోవింద అనేటువంటి నామకరణము ఇంద్రుడు ఇచ్చాడనమాట. అది మొట్టమొదటిసారి ఇక్కడ జరిగింది, ఈ ప్రదేశంలోనే. హరే కృష్ణ. బోలో గిరిరాజ్ మహారాజ్ కి, గోవిందకుండ్ కి. హరే కృష్ణ.